మరికొద్దిసేపట్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. దేశ ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. నమో పట్టాభిషేకానికి ఢిల్లీ ముస్తాబైంది. దేశ విదేశీ నేతలు, పలు రంగాల ప్రముఖులు సహా 8,000 మంది అతిథులు ఈ మహోత్సవంలో భాగస్వాములు కానున్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఉదయమే జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు ప్రధాని మోదీ. రాజ్ఘాట్లో గాంధీ మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. అలాగే సదైవ అటల్ను సందర్శించి మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించారు. మరికొద్ది సేపట్లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, మరికొద్ది సేపట్లోనే ప్రధానిగా మూడవసారి మోదీ ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎవరెవరు ప్రముఖులు హాజరు కాబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి పట్టాభిషేకం జరగబోతోంది. 7:15 ముహూర్తాన్ని నిర్ణయించారు. సో ఆ ముహూర్తంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలుత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న వారందరూ కూడా వరుసగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు గంటకు పైగా ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. సో అలాగే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా పాస్లు ఇచ్చారు. వారందరూ ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. చాలా మంది, దాదాపు 10,000 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సో వారందరూ కూడా ఇప్పటికే తమ కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటున్నారు. అలాగే పొరుగు దేశ అధినేతలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు రాబోతున్నారు. అలాగే మాల్దీవులు అధ్యక్షుడు మహిజు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. వీటితో పాటు శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే, ఇలా అనేక దేశాధినేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. సో వీరందరి సమక్షంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే ఇప్పటికే సంకీర్ణ సర్కార్ ఏర్పడబోతుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈసారి పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం నడవబోతోంది. భాగస్వామ్య పార్టీలైనటువంటి టీడీపీ, జేడీయూ, ఇతర పార్టీలు ఇచ్చేటువంటి మద్దతు పైన ఆధారపడి ప్రభుత్వం నడపబోతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం నడపడం కూడా కొంత కత్తి మీద సాములాగానే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో రీజనల్ ఆస్పిరేషన్స్, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్లన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి సమస్యలు, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. అలాగే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోయే మంత్రులతో దాదాపు 1.5-2 గంటల పాటు సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న 5 ఏళ్లలో అందించబోయేటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి స్థూలంగా కొన్ని విషయాలను ప్రధానమంత్రి వివరించారు. వికసిత్ భారత్ ఎజెండా అనేది లక్ష్యంగా నిర్దేశించారు. సో 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, ఆ మేరకు మంత్రులందరూ కూడా తమ తమ శాఖలకు సంబంధించి వాటిపైన త్వరగానే పట్టు సాధించాలని, అలాగే 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని కూడా ఆయన వారందరికీ వివరించినటువంటి పరిస్థితి. సో ఈ 100 రోజుల ప్రణాళికలో కూడా చాలా కొత్త విషయాలన్నిటినీ, కొత్త అంశాలను చేర్చారు. ప్రధానంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలో తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లించేందుకు ప్రయత్నం చేయబోతుంది. కొత్తగా 10 సిటీస్ ని నిర్మించబోతున్నారు. సో ఆ సిటీస్ అన్నింటిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టర్ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రణాళిక అమలు చేయబోతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్ అన్ని కూడా ఒకేసారి నిర్వహించే విధంగా కూడా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఆ మేరకు ఎలక్టోరల్ రోల్స్ కూడా తయారు చేసే, ఒకే ఎలక్టోరల్ రోల్, ఒకే ఓటర్ జాబితా ఉండేటువంటి దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారు. సో ఇలా అనేక విప్లవాత్మక మార్పులను, విప్లవాత్మక చర్యలను 5 ఏళ్లలో తీసుకుంటామని నరేంద్ర మోడీ చెప్పారు. అందుకు సంబంధించిన ఒక 10 మంది కార్యదర్శులతో కలిసిన ఒక ప్రత్యేకమైనటువంటి 10 సెక్టోరియల్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. సో అవన్నీ కూడా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయి.
సో వీరు మంత్రులందరూ బాధ్యతలు తీసుకోగానే నేరుగా వాళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ లో దిగాల్సినటువంటి అవసరం ఉండబోతుంది. వెంకటేష్, మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో ఎలాంటి జోష్ నెలకొంది? నిజానికి బీజేపీ 400 పార్ అనే నినాదంతో ముందుకెళ్ళింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఊహించినన్ని ఫలితాలు సాధించలేకపోయింది. సీట్లు తగ్గిపోయాయి, గతం కంటే సీట్లు తగ్గిపోయాయి. అలాగే రాజస్థాన్ లో కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సో ఈ రాష్ట్రాల్లో ఇమీడియట్ గా ఈ రాష్ట్రాలలో కొంత కరెక్షన్ చర్యలు చేపట్టాల్సిందని పార్టీ అభిప్రాయపడింది. అలాగే వచ్చినటువంటి ఫలితాల పైన బీజేపీలో పెద్దగా జోష్ లేనప్పటికీ కొంత కరెక్షన్ మెజర్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉందనేది బీజేపీ అధిష్టానం గ్రహించింది. ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. కొత్తగా బీజేపీకి అధ్యక్షుడు రాబోతున్నారు. సో ఆయన నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో అధ్యక్షులను కూడా మార్చబోతున్నారు. మార్చి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అలాగే ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో వాటన్నిటిని సరిదిద్దుకొని సవరించుకునే దిశగా బీజేపీ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. నిజానికి 2014లో బీజేపీ 282 సీట్లు సాధించింది. అలాగే 2019లో 303 సీట్లు సాధించింది. కానీ ఈసారి బీజేపీ మెజార్టీ మార్కును సాధించలేక భాగస్వామ్య పార్టీలు ఇచ్చేటువంటి బలం పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. కాబట్టి దీనికి దారితీసినటువంటి కారణాలు వీటన్నిటిని కూడా పరిష్కరించుకునే దిశగా వాటిని మళ్ళీ సరిదిద్దుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేసే అవకాశం మనకు కనబడుతోంది. వెంకటేష్, దేశ విదేశాల నుంచి దేశ అధ్యక్షులు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి రానున్న నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా ముఖ్యంగా భద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇరుగు పొరుగు దేశాధినేతలందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సో ఇది రాష్ట్రపతి భవన్ బయట ఆరు బయట జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఢిల్లీ అంతటా కూడా నో ఫ్లై జోన్ గా ఇప్పటికే ప్రకటించారు. సో ఇక్కడ ఈ సమయంలో ఏ విమానాలు గాని అలాగే డ్రోన్స్ గాని ఎగరొద్దని ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఎందుకంటే దేశాధినేతలందరూ కూడా ఓపెన్ స్కైలో బయట కూర్చుంటారు కాబట్టి ఆ మేరకు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఎయిర్ ఫోర్స్ కు అవసరమైనటువంటి వాటికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎలాంటి ఫ్లయింగ్ జోన్, నో ఫ్లయింగ్ జోన్ పెట్టారు కాబట్టి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఫోర్స్ ఆదేశించారు. అలాగే ఢిల్లీ పోలీసులకు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఆ మేరకు నిషేధిత వస్తువులు కానీ నిషేధిత ఆ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా గుర్తిస్తే ఇమీడియట్ గా వాటిని పట్టుకునే విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. సో 3-4-5 చోట్ల వచ్చేటువంటి విజిటర్స్ అందరూ కూడా పూర్తిగా చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ చేసిన అనంతరమే వారందరినీ లోపలికి వదులుతున్నారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులందరూ, చాలా కీలకమైన దేశాధినేతలందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారి రక్షణకు ఎలాంటి డోకా లేకుండా అవసరమైనటువంటి అన్ని రకాల భద్రతా చర్యలన్నిటిని కూడా ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే రీసెంట్ గా మనం చూసాం పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తలెత్తి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళారు కాబట్టి అలాంటి ఘటనలు తలెత్తకుండా అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.